అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పుష్ప శ్రీవాణి గారు కురుపం నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆమె రాక కనపడక ఈ మధ్య కనపడుతుంది. ఆమెకి ఏమీ లేదేమో, ఆమె పదవి లేదు, అసలు పార్టీ అధికారంలోకి రాలేదు, ఏదో పిచ్చి లేచిన దానిలాగా ఒక కాకిలాగా కావుమని అరుస్తూ కనపడుతుంది. మరి అసెంబ్లీకి రాకుండా పారిపోయాడమ్మ మీ జగన్ రెడ్డి గారు. అసెంబ్లీకి వస్తే ఎక్కడ ఏమేమి అడుగుతారు, ఎలా అడుగుతారు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వస్తుందని ఢిల్లీ పారిపోయాడంట బాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అధికారంలోకి రావడానికి ఆలోచిస్తున్నాడా, లేక జనంలోకి రావడానికి ఆలోచిస్తున్నాడా? మరి అధికారంలోకి రావడానికి ఆలోచిస్తే 11 సీట్లకు ఎలా పరిమితమయ్యాడు? రాష్ట్రాన్ని ఎందుకు ఇలా సర్వనాశం చేశాడు? మరి జనంలోకి ఎలా వస్తాడు, ఏ విధంగా వస్తాడు? జనం ఎవరు కూడా ఆదరించలేదు కదా, ఎలా ఆదరిస్తారు? ఆయన చేసిన పరిస్థితి ఏమిటి? ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఊరక ఆయన చేసిన పనితనం అంటే ఏంటంటే పరదాలు లేకుండా బయటికి రాకుండానే ఉన్నారు. మరి పెండింగ్ లేకుండా కొంపలో పడుకోడు. మరి శవం లేకుండా ఎలక్షన్లకు వెళ్ళలేడు. మరి ఈ వైఎస్ఆర్సీపీ శవాల బటన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేక ఢిల్లీ పారిపోయాడంట. నువ్వు కూడా అన్నావు కదా, ఢిల్లీ వెళ్ళాడు ధర్నా చేస్తున్నామని. ఎందుకు ధర్నా చేస్తాను, ఏ విధంగా ధర్నా చేశారు? మీరు చేసిన పనితనం అంత అది. మన రాష్ట్రానికి మీకు ఎలా సిగ్గు శరమో ఏనమ్మానం లేదు మళ్ళీ బయట కనపడటానికి. మేము ఢిల్లీ వెళ్ళామన్నారు. మరి 45 రోజులు కూడా కాకుండా ఎక్కడెక్కడ శవాలు పట్టుకున్నారు? మీలాగా శవాలు తీసుకుని శవాలు రాజకీయాలు చేసే పరిస్థితి కాదుగా. మీరు ఏంటంటే మన ఆంధ్రాకు రావాల్సిన ఏంటి అనే కంపెనీలు కానీ మైనింగ్ సంస్థని కానీ ఏ ఒక్కటి కూడా రాకుండా అడ్డుపడుతున్నారే కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదమ్మని విడుదల రజనీ గారు. మీరు చేసిన పనితనము ఏమిటి? మన రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, కంపెనీలు రాకుండా అడ్డుపడుతున్నారు. ఒక రౌడీయిజం, ఒక గూండాయిజంతో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇదేనా మీరు చేసింది? మేము భారతదేశంలో దౌర్జన్యాలు చేసినాము, పెట్టుబడులు తీసుకొచ్చామంటారు. ఏం పెట్టుబడి తీసుకొచ్చారు? అంతా దౌర్జన్యం చేసి అధికారం చేశారేగా, దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఈ రాకుండా పెట్టుబడులు రాకుండా, కంపెనీలు రాకుండా, రాష్ట్ర అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారు మీరు. ఒకసారి ఆలోచించుకో పుష్ప శ్రీవాణి గారు. మీరు నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కటి కూడా చేయలేదు. వస్తుంటే మీరు గెలిచేవాడు, మీరు చేయలేదు కాబట్టి మిమ్మల్ని పక్కన గోకపెట్టారు. పుష్ప శ్రీవాణి గారు ఎప్పుడో 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి కనపడతామే కానీ తర్వాత ఎక్కడే కానీ కనిపించరు, కనపడకుండా పోతారు. మీరు చేసిన ఒక శవాల పరిపాలన వల్ల ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలన మీ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఏపీలో జరిగిన దౌర్జన్యాలు, రౌడీజాలు, గూండాయిజాలు, రాళ్ళ దాడులు, మీరు చేసిన పరిపాలన ఒక పరదాల సాట పరిపాలన చేశారు. ఇదేమన్నా సరిపోయిందేనా? ఇది సరిపోయింది కూడా కాదు. ఎలాగూ సిత్తుగా ఓడిపోయారు కాబట్టి మీరు సైలెంట్గా ఇంట్లో కూకోవడమే. ఇంకా బయట మాత్రం కనపడటానికి ఆస్కారం లేదు. ఏదో డిప్యూటీ సీఎం అని ఎక్కడో ఒక మూలం దాక్కున్నావు, ఒక పేరు తెచ్చుకొని ఆ పదవి ఇచ్చినారన్న సింపతితోటి. దేనికి ఎక్కడైనా ఏసారైనా కానీ, ఎప్పుడైనా కానీ జనాల్లోకి వచ్చి జనాల్లో తిరిగావా? డిప్యూటీ సీఎంగా ఏమన్నా ఎవరికైనా జనానికి సహాయం చేసి 10 రూపాయలు ఇచ్చావా? ఒక రైతు చనిపోయిందని కానీ, ఒక వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళకి కానీ, ఒక చనిపోయిన వాళ్ళకి కానీ ఏదన్నా ఒక్కళ్ళకి దానం చేశావా? చెయ్యలేదు. ఏంటంటే ఒక సైకో పరిపాలన, రాష్ట్రం దౌర్జన్యంగా మీరు దోచుకున్నారు కాబట్టి తిని అలమటిచ్చిపోతున్నారు మీరు. ఒకసారి అర్థం చేసుకో. తినమరిగిన కుక్కలు అలమరిగి చస్తాయంట. అలా ఉంది మీ పరిస్థితి. విడుదల రజనీ గారు ఒకసారి ఆలోచించుకొని మీరు చేసిన పరిస్థితి రాష్ట్రంలో. ఇక బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఉంటే బయట కనపడకూడదు అని తెలియజేస్తూ, ఇటు బుద్ధి తక్కువ మాటలు, తెలివి తక్కువ మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఢిల్లీ పోయి ఏం చేశారు? కాకులకు అరవటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదుగా. ఒకసారి చెప్పండి.
ఇది మంచి పద్ధతి కూడా కాదు, మీలాగా ఎవరు చెయ్యరు చెయ్యబోరు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.